देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् శ్రీ గురు వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 58వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు కాళిందిని వివాహం చేసుకోవడం, అలాగే నాగ్నజితిని సత్యన వివాహం చేసుకోవడం అనేటువంటి వృత్తాంతాల్లోకి మనం వస్తున్నాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ 58వ అధ్యాయంలో మనం 29 శ్లోకాల వరకు నిన్నటి క్లాస్లో ప్రవచించుకోవడం జరిగింది. పాండవ వనదహనం అనేటువంటి సన్నివేశం కూడా ఒక్క శ్లోకంలో పూర్తి చేశారు. ఒక శ్లోకంలోనే ఇంద్రప్రస్థం అనేటువంటి నగరాన్ని విశ్వకర్మని రప్పించి శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకి ఎలా అనుగ్రహించాడు అనేటువంటిది వివరించి, ఇంకొక శ్లోకంలో ఈ పాండవ వనదహనం అనేటువంటి సన్నివేశాన్ని వర్ణించారు. భగవాంస్తత్ర నివసన్ స్వానాం ప్రియ చికీర్షయా అగ్నయే ఖాండవం దాతుం అర్జునస్యాస సారథిః. సోగ్నిస్తుష్టో ధనురదాత్ హయాన్ శ్వేతాన్ రథం నృప అర్జునాయాక్షయోతూణౌ వర్మచాభేద్య అస్త్రిభిః. అభేద్యమైనటువంటి అస్త్రముల చేత కూడా అభేద్యమైనటువంటి అద్భుతమైనటువంటి కవచాన్ని, అక్షయ తూణీరాలని, గాంధీవం అనేటువంటి ధనస్సుని, తెల్లటి గుర్రములతో కూడుకున్నటువంటి రథాన్ని అగ్నిదేవుడు అర్జునుడికి కానుకగా ఇచ్చాడు. అక్కడే మనం చెప్పుకున్నాం దేవదత్తు. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది, ఆ ఖాండవ వనదహన సన్నివేశంలోంచి బయటకు వచ్చినటువంటి మయాసురుడు అర్జునుడిని శరణు వేడితే అర్జునుడు రక్షించడం వలన ఆ అర్జునుడికి తర్వాత ఏం కావాలి, ఏదైనా సహాయం చేయాలి, ప్రత్యుపకారం చేయాలంటే అప్పుడు కృష్ణ పరమాత్ముడు పాండవులకి ఒక అద్భుతమైనటువంటి సభను నిర్మించి పెట్టమని చెప్పి మయాసురుని ఆజ్ఞాపిస్తాడు. మయశ్చ మోచితో వహ్నేః సభాం సఖ్య ఉపాహరత్ యస్మిన్ దుర్యోధనస్యాసీ జలస్థల దృశిభ్రమః. ఇంతవరకు మనం నిన్నటి పాఠంలో మనం ప్రవచించుకున్నాం. స్థలము, జలము, జలస్థల అనేటువంటి వాటితో సందేహపడిపోయి పాపం దుర్యోధనుడు ఇది మడుగు కాదనుకుని మడుగులో పట్టం, ఇది స్థలమే అని చెప్పేసి ఎదురుకుండా ఉన్నటువంటి గోడ కొట్టుకోవడం, ఈ విధంగా రకరకాల భ్రాంతికి లోనై అవమానాల పాలయ్యాడు దుర్యోధనుడు అక్కడ. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అట్లాంటి అద్భుతమైనటువంటి సభ ఎవరు నిర్మించారంటే మయాసురుడు నిర్మించాడు. ఆ మయాసురుడికి సంబంధించినటువంటి వాటి తర్వాత ఇంకా మన కథలో వృషభాల రూపంలో రాబోతున్నారు. చెప్పబోయేటువంటి కథలో 7 వృషభాల రూపంలో. అయితే ఇక్కడ సతేన సమనుజ్ఞాతః సుహృద్భిశ్చానుమోదితః ఆయయౌ ద్వారకాం భూయః సాత్యకి ప్రముఖైర్కృతః. శ్రీకృష్ణ పరమాత్ముడు అట్లా పాండవులకి ఇంద్రప్రస్థ నగరాన్ని, మయసభని నిర్మింపచేసి వాళ్ళకి ఆనందాన్ని కలిగించి అక్కడ ప్రజలకి కూడా ఆనందాన్ని కలిగించి తేన సమనుజ్ఞాతః ఆ ధర్మరాజు చేత మొదలైనటువంటి వాళ్ళని అందరి చేత కూడా చక్కగా ఆమోదం పొంది ధర్మరాజు ఆజ్ఞ తీసుకునే బయలుదేరతాడు కృష్ణుడు ఎప్పుడు వెళ్ళినప్పుడు. అయ్యా నేను వెళ్ళిరానా అని చెప్పి ఆయన ఎట్లా వదిలిపెడతాడు ధర్మరాజు, కానీ ఒక విషయంలో వదిలిపెడతాడు.
అవును అక్కడ మామూలుగా వసుదేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా బెంగ తీరుతుంది, నువ్వు వెళ్ళరాలి కృష్ణ అని చెప్పి చివరికి వదలలేక పంపిస్తూ ఉంటాడు. సుహృద్భిశ్చ అనుమోదిత. సుహృద్భి, తన స్నేహితులు, తన వాళ్ళు, బంధువులు, కుంతీదేవి మొదలైనటువంటి వాళ్ళందరి చేత కూడా ఆమోదయోగ్యంగా అనుమోదిత, వాళ్ళ అనుజ్ఞ కూడా తీసుకుని ఆయయో ద్వారకాం భూయ. భూయ అంటే మళ్ళీ తిరిగి శ్రీకృష్ణ పరమాత్ముడు సాత్వికి మొదలైనటువంటి వీరులతో ఎవరైతే వెళ్ళాడో వాళ్ళందరితో పాటుగా తిరిగి ద్వారకా నగరానికి ఆయయౌ, ఆగతౌ, తిరిగి వచ్చేశాడు. అయితే తిరిగి వచ్చిన తర్వాత ఒక శుభముహూర్తంలో ద్వారకలో అందరి ముందు, పెద్దవాళ్ళందరి ముందు ఈయనతో పాటు వచ్చినటువంటి కాళిందిని వివాహం చేసుకోవడం జరిగింది. ఇక్కడ యమునా నదిని వివాహం చేసుకున్న ఘట్టాన్ని 29వ శ్లోకంలో వర్ణించారు. అథోపయేమే కాళింది. ఉపయేమే అనేటువంటి పదం ఉంది చూసారా, సుపుణ్య వృక్ష ఊర్జితే. ఉపయేమే అనేటువంటి పదానికి అర్థం వివాహము అన్నట్టు. ఉపయేమే అథ ఉపయేమే కాళిందీం సుపుణ్య వృక్ష ఊర్జితే వితన్వన్ పరమానందం స్వానాం పరమమంగళం. పుణ్యమైనటువంటి తిథి, నక్షత్రము మొదలైనటువంటి గ్రహరాశులన్నీ కలిగినటువంటి అద్భుతమైనటువంటి శుభ తారాబలం మొదలైనటువంటివన్నీ ఉన్న సమయంలో కాళిందిని పెద్దలందరి ముందు చక్కగా వారి ఆశీస్సులు పొందుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపయేమే వివాహం చేసుకున్నాడు. వితన్మన్ పరమానందం స్వానాం పరమమంగళం. అంతేకాకుండా స్వానాం అనే పదానికి అర్థం తన వారికి, తన బంధువులందరికీ కూడా. అట్లా ఆ వివాహ మహోత్సవం వలన అందరికీ కూడా పరమానందాన్ని పంచాడు. పరమమంగళం పరమానందం వితన్వన్. వితన్వన్ అంటే పంచటం, అంటే అందరికీ కూడా ఆనందాన్ని కలిగింపచేస్తూ పరమానంద భరితులయ్యేట్టుగా చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు కాళిందీదేవిని వివాహం చేసుకున్నాడు అంగరంగ వైభవంగా. కాబట్టి రుక్మిణీదేవి, జాంబవతి, సత్యభామ, తర్వాత ఇదిగో కాళింది 4వ పట్టమహిషిగా వచ్చింది. మరి 5వ భార్య ఎవరు అనేటువంటి కథలోకి ఇప్పుడు 30వ శ్లోకం నుంచి ప్రవేశిస్తున్నారు. విందాను విందావావంత్యౌ దుర్యోధనవశానుగౌ స్వయంవరే స్వభగినీం కృష్ణే సక్తాం న్యషేధతాం. వింద అనువిందులు అనేటువంటి కవల పిల్లలు వీళ్ళిద్దరు. వింద అనువిందులు వీళ్ళిద్దరూ కవలలు. వాళ్ళిద్దరూ ఎవరు అనేటువంటి తర్వాత శ్లోకంలో చెప్పారు. అయితే వీళ్ళిద్దరూ కూడా విందానువింద ఆవంత్యో దుర్యోధన వశానుగౌ, వీళ్ళిద్దరూ కూడా దుర్యోధనుని యొక్క అనుయాయులు. దుర్యోధనుడిని అనుసరిస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా. బాగా దుర్యోధనుడు అంటే ఇష్టం, ఎందుకంటే కౌరవ సామ్రాట్, అనేక మంది స్నేహితులు ఉన్నారు కాబట్టి ఈ దుష్టుడి కిందే వీళ్ళు అనుసరిస్తూ దుర్యోధనుడు అంటే ఇష్టంగా తమ గారాల సోదరి దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలని వీళ్ళు సంకల్పించారు. ఇదే సంకల్పం మనకి రుక్మి దగ్గర కూడా మనం చూసుకున్నాం. రుక్మిణీదేవి యొక్క సోదరుడైనటువంటి రుక్మి కూడా ఇంతే, శిశుపాలుడికి ఇచ్చి వివాహం జరిపించాలనుకున్నాడు రుక్మిణిని. ఇక్కడ కూడా అదే సన్నివేశం మళ్ళీ కనిపిస్తూ ఉన్నది మనకి. స్వయంవరే స్వభగిని, భగిని అంటే సోదరి, కృష్ణే సక్తాం, శ్రీకృష్ణుని పట్ల అనురక్తి కలిగినటువంటిది. స్వయంవరే, స్వయంవరంలో దుర్యోధనుడికి ఇచ్చి వివాహం జరిపించాలని చెప్పి నిశ్చయించుకున్నారు విందాను విందులు. స్వయంవరే స్వభగినీం కృష్ణే సక్తాం న్యషేధతాం. శ్రీకృష్ణుడి పట్ల అనురాగం పెంచుకున్నటువంటి ఈవిడిని ఈ సోదరులిద్దరూ నిషేధిస్తూ వచ్చారు, వ్యతిరేకిస్తూ వచ్చారు. స్వయంవరంలో ఆవిడేమన్నా శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలని ఆరాధిస్తూ తపన పడిపోతూ వచ్చింది, కానీ వాళ్ళేమన్నా నిషేధిస్తూ శ్రీకృష్ణుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ దుర్యోధనుడికి అనుకూలంగా ప్రవర్తిస్తూ తమ చెల్లెల్ని దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించారు. నీచమైనటువంటి ఆలోచన చేశారు ఇందాను ఇద్దరు కూడా. ఎందుకంటే ఎవరు ఈవిడ అంటే దుర్యోధనుడికి చెల్లెలు వరుస అవుతుంది. ఇంకా చెప్పాలి, దుర్యోధనుడికి చెల్లెలు వరుస అవుతుంది. ఇప్పుడు ఆ వరుస ఏమిటి అనేది తర్వాత శ్లోకంలో మీకు కొంచెం అర్థమయ్యేట్టుగా చెప్పవచ్చు. రాజాదిదేవ్యాస్తనయాం మిత్రవిందాం పితృష్వసు ప్రసహ్య హృతవాన్ కృష్ణో రాజన్ రాజ్ఞాం ప్రపశ్యతాం అని చెప్తారు అక్కడ. ఎవరయ్యా అంటే అక్కడ రాజాదిదేవి అనేటువంటి వసుదేవుని యొక్క చెల్లెలు,
వసుదేవునికి 5 చెల్లెలు అని మనం చెప్పుకున్నాం. ఈ మిత్రవింద తల్లి అయినటువంటి ఆవిడ ఎవరంటే రాజాదిదేవి. ఆవిడే కృష్ణుడికి మేనత్త. మనకి వసుదేవుని యొక్క సోదరిమణంలో కుంతీదేవి, ఆవిడనే పృథా అని చెప్పంటాం. రెండో ఆవిడ పేరు సాత్వతి. ఈ సాత్వతికే మనకి శృతకీర్తి, శృతసేన అనేటువంటి పేర్లతో, మళ్ళీ వేరే చోట భిన్నమైనటువంటి పేర్లతో కూడా చెప్పుకున్నారు. మూడో ఆవిడ పేరు రాజాదిదేవి. ఈవిడ యొక్క భర్త, ఈ రాజాదిదేవి యొక్క భర్త అవంతిరాజుని వివాహం చేసుకున్నది. అవంతి రాజ్యానికి సంబంధించి, అవంతి అంటే ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి పేరు ఉజ్జయిని. ఈ అవంతిరాజుని వివాహం చేసుకుని ఈ రాజాదిదేవి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 4గో ఆవిడ శృతకీర్తి. ఈవిడ కూడా కాసేపట్లో వస్తున్నది. ఈవిడ కేకయ్య రాజుని వివాహం చేసుకుని, కేకయ్య రాజు మనకి రామాయణంలో ఉన్నటువంటి పేర్లన్నీ వస్తున్నాయి ఇక మెల్లమెల్లగా. కోసల దేశము, అయోధ్య. కోసల దేశము, కేకయ్య దేశము, అయోధ్య. నిన్న మనం మిథిలా నగరం కూడా చెప్పుకున్నాం. జనకుడి దగ్గరికి వెళ్ళాడు, బలరాముడు జనకుడి దగ్గరికి వెళ్ళాడు అని కూడా చెప్పుకున్నాం. జనకుడి దగ్గరికి వెళ్ళాడు అనేటువంటి విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా కైకేయి అనే పేరు వస్తుంది, కౌసల్య అనే పేరు వస్తుంది. అక్కడ కూడా మిథిలా నగరంలో జనకుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆ త్రేతాయుగంలో ఉన్న జనకుడైనా ఈ జనకుడు, లేకపోతే ఆనాటి త్రేతాయుగంలో రామాయణంలో వచ్చినటువంటి కౌసల్యేనా ఈవిడ అనేటువంటి సందేహం ఉండకూడదు. ఎందుకంటే కోసల దేశానికి చెందిన రాకుమార్తెని కౌసల్య అండి. అలాగే అక్కడ కూడా జనకుడు అనేటువంటి పదం వచ్చింది అంటే రామాయణంలో ఉన్నటువంటి సీతాదేవి యొక్క తండ్రి అయినటువంటి జనకుడుగా మనం స్వీకరించక్కర్లేదు. ఎందుకంటే ఆ నగరాన్ని పరిపాలించినటువంటి మిథిలా నగరాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎవరైనా సరే జనకుడు అనేటువంటి పేరుతోనే ప్రసిద్ధులవుతూ ఉంటారు, ఎవరైనా సరే. కాబట్టి ఈనాటి కాలంలో ఈ ద్వాపర యుగంలో ఉన్నటువంటి బలరాముడితో పాటు ఉన్నటువంటి జనకుడు వేరు. కానీ వాళ్ళందరూ, ఆ మిథిలా నగరాన్ని పరిపాలించినటువంటి వాళ్ళందరూ అట్లాంటి వైరాగ్యభరితమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు. బలరాముడి దగ్గర అద్భుతమైనటువంటి వైరాగ్యము, యోగ శాస్త్రము నేర్చుకున్నాడు ఆ జనకుడు. ఆ సందర్భంలోనే దుర్యోధనుడు గదాయుద్ధాన్ని నేర్చుకోవడానికి కూడా వెళ్ళాడు. అది మనం చెప్పుకున్నాం 57వ అధ్యాయం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పేర్లు కూడా రామాయణంలో ఏ పేర్లు అయితే వచ్చాయో అవే పేర్లు ఇక్కడ కూడా వస్తున్నాయి మెల్లమెల్లగా. చూడండి. రాజాదిదేవ్యాస్తనయాం మిత్రవిందాం పితృష్వసు ప్రసహ్య హృతవాన్ కృష్ణో రాజన్ రాజ్ఞాం ప్రపశ్యతాం. ఇక్కడ రాజాదిదేవి కుమార్తె అయినటువంటి మిత్రవిందను శ్రీకృష్ణ పరమాత్ముడు సమస్తమైనటువంటి రాజులందరూ చూస్తూ ఉండగానే, రాజ్ఞాం ప్రపశ్యతాం, సమస్తమైనటువంటి రాజులు వీరులందరూ చూస్తూ ఉండగానే స్వయంవరంలోంచి హృతవాన్ ప్రసహ్య, బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు. తీసుకువెళ్లి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే ఇక్కడ మిత్రవింద తల్లి అయినటువంటి రాజాదిదేవి శ్రీకృష్ణునికి ఏమవుతుంది? ఇప్పుడు మేనత్త అవుతుంది. కృష్ణుడికి మేనత్త రాజాదిదేవి. కృష్ణుడికి మేనత్త అంటే కుంతీదేవికి చెల్లెలు రాజాదిదేవి. కుంతీదేవికి చెల్లెలు అంటే పాండవులకి ఏమవుతుంది వరుస? ఈవిడ రాజాదిదేవి అత్తయ్య, రాజాదిదేవి పిన్ని అవుతుంది. కాబట్టి పిన్ని కూతురు పాండవులకి చెల్లెలైపోతుంది. పాండవులకి చెల్లెలైందంటే కౌరవులకి, కాబట్టి దుర్యోధనుడికి వరుసకి చెల్లెలైన దాన్ని, చెల్లెలైనటువంటి తన్ని ఆ చెల్లెలైనటువంటి వరుసకైతే విందులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దుర్యోధనుని యొక్క పక్షం బాగా పూసుకుని తిరగాలనే ఉద్దేశంతో, దుర్యోధనుడి పక్షంలో మేము ఉండాలనే ఉద్దేశంతో వావి వరుసలు కూడా మర్చిపోయి దుర్యోధనుడికి వివాహం చేయాలని సంకల్పించారు. అది వాళ్ళ దౌర్భాగ్యం. అట్లాంటి సందర్భంలో తననే కాంక్షిస్తూ రుక్మిణి ఏ విధంగా భగవంతుణ్ణి మనసులో తలుచుకుని అన్యులు ఎవరిని కూడా వివాహం చేసుకోరని అనుకున్నదో, సంకల్పించిందో, అదే విధంగా ఇక్కడ కూడా ఈ మిత్రవింద కూడా, ఈవిడ కూడా అలాగే పరమాత్ముని యందే అనురక్తి కలిగి భగవంతుణ్ణే వివాహం చేసుకోవాలని సంకల్పించడంతో ఆమె యొక్క మనసులో హృదయాంతరాలలో ఉన్నటువంటి పరమాత్ముడు అర్థం చేసుకుని ఆమెను స్వయంవరంలో అందరి ముందు, రాజుల ముందు బలవంతంగా తీసుకువచ్చి ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని వర్ణించి చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ. ఇంకా అట్లా మిత్రవిందని వివాహం చేసుకున్నాడు. అది ఒక కథ. కాబట్టి ఇక్కడ
అంతకుముందు చెప్పినటువంటి యమునా నది వివాహము, మిత్రవింద వివాహము, నాగ్నజితి. ఇప్పుడు నాగ్నజితి వివాహం దగ్గరికి వస్తున్నాడు. నగ్నజిన్నామ కౌసల్య ఆసీద్ రాజాతి అతిధార్మిక తస్య సత్యాభవత్కన్యా దేవి నాగ్నజితి నృప. కాబట్టి కాళింది వివాహం అయిపోయింది, మిత్రవింద వివాహం అయిపోయింది, తర్వాత రాబోయేది నాగ్నజితి వివాహం. ఈ నాగ్నజితి అనేటువంటి ఆవిడికే సత్య అనేటువంటి పేరుని మనం చెప్తున్నారు ఇక్కడ. నగ్నజిత్ నామ కౌసల్య ఆసీత్. కౌసల్య అనేటువంటి పేరు వచ్చింది. కౌసల్య అంటే దశరథుడి భార్యలో కౌసల్య అనేటువంటి తీసుకో, కోసలాధిపతి అయినటువంటి మహారాజు అని. నగ్నజిత్ నామ కౌసల్య ఆసీత్ రాజా. ఈ ధార్మికుడైనటువంటి మహారాజు ఆయన. అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడు నగ్నజిత్ నామ కౌసల్య. తస్య సత్య అభవత్ కన్య. ఆ నగ్నజిత్తుకి సత్య అనేటువంటి కూతురు ఉన్నది. దేవి నాగ్నజితి ఇతి నృప. ఆవిడికే నాగ్నజితి అనేటువంటి పేరుతో సుప్రసిద్ధంగా ప్రసిద్ధి పొందింది ఆవిడ. ఎందుకంటే సత్య అనేటువంటి పేరుతో సత్యభామాదేవి ఉంది కాబట్టి ఇక్కడ ఈవిడికే నాగ్నజితి, నగ్నజిత్ యొక్క కుమార్తె కాబట్టి అనేటువంటి పేరుతో సుప్రసిద్ధమైంది ఆవిడ. అయితే నతాం శేఖర్ నృపావోఢు మజిత్వా సప్తగోవృషాన్ తీక్ష్ణ శృంగాన్ సుదుర్ధర్షాన్ వీరగంధాసహాన్ కలాన్. అట్లాంటి ఈ నాగ్నజితి వివాహం అనేటువంటిది కోసలాధిపతి అయినటువంటి నగ్నజిత్ ఒక వీర్య శుల్కాన్ని పెట్టి వివాహం జరిపించాలని అనుకున్నాడు. మామూలుగా స్వయంవరం పెట్టి వివాహం చేయడం ఒక పద్ధతి. కానీ ఈయన వీర్య శుల్కము అంటే ఏంటంటే కన్యాశుల్కం లాగానే వీర్య శుల్కం. కుమార్తెని ఇచ్చేటప్పుడు ఒక తమ పరాక్రమాన్ని ప్రదర్శించి ఆ కుమార్తెను వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది, రాకుమార్తె. అట్లా ఈయన ఏం పెట్టాడు అంటే ఆ రాజ్యంలో ఏదో ఒక రకంగా మొత్తానికి ఒక 7 వృషభములు వచ్చాయి, ఆంబోతులు, భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినవి. ఎట్లాంటివి అంటే ఒక పదం చెప్పారు ఇక్కడ, వీరగంధాసహాన్ కలాన్ అన్నారు. దుర్మార్గపు ఎడ్లను, వీరుల యొక్క వాసన కూడా అసహన్ పడనటువంటి ఎడ్లుటారు. వీరుల యొక్క వాసన కూడా పడవాడు. వీరుడంటే చాలు వాళ్ళని నాశనం చేసి పెట్టారు. అసహన్, సహన్ అనే పదం అంటే సహించడము, పక్కన ఆ అనే అక్షరం ఉంది. ఎంతటి వీరులనైనా సరే ఈ ఎడ్లు వాళ్ళని నానా విధంగా భ్రష్టు పట్టించేసి ఛిద్రం చేసి పట్టేస్తూ ఉంటాయి. అట్లాంటి పౌరుషం కలిగినటువంటి తీక్ష్ణ శృంగాన్, పదునైనటువంటి వాడి అయినటువంటి పెద్ద పెద్ద కొమ్ములు కలిగినటువంటి దుర్ధర్ష, జయింప శక్యము కానటువంటి అటువంటి 7 గో వృషాన్, 7 ఆంబోతులు ఉన్నాయిట ఆ మహారాజు దగ్గర. ఎట్లాంటివంటే ఓడు మజిత్వా నశేకుర్ నృపాహ అన్నారు అక్కడ. ఎంతో మంది మహారాజులు వాటి యొక్క గర్వాన్ని, మదాన్ని అణిచివేసి ఆ ముక్కుతాడు వేద్దామని ప్రయత్నించినా కూడా వాళ్ళందరూ జిత్వా, జయించలేక నశేకుహు. శేకుహు అంటే సమర్థులు అని, సాధ్యం అవటం అని. నశేకుహు అంటే సమర్థులు కాలేకపోయారు. ఈ 7 ఆంబోతుల్ని జయించడంలో అసమర్థులైపోతున్నారు. నశేకుర్ నృపాహ, రాజులందరూ అసమర్థులైపోతున్నారు ఈ ఆంబోతుల్ని జయించడంలో. ఎందుకంటే వాటి యొక్క కొమ్ములు, వాటి యొక్క పొగరు అసలు జయించశక్యము కానటువంటివి. అట్లాంటి వాటిని ఎందుకునే అంటే అదొక పూర్వజన్మ. ఇందాలే మనం చెప్పుకున్నాం, మయాసురుడి యొక్క కుమారులు వీళ్ళు. కానీ దుర్వాసుడి యొక్క శాపంతో, దుర్వాసుడి పట్ల వ్యతిరేక భావంతో ప్రవర్తిస్తే దాంతో దుర్వాస మహర్షి ఈ విధంగా ఆంబోతులుగా జన్మించమని శాపం పెడతాడు. ఆ మయాసుడి యొక్క పుత్రులు ఈ విధంగా 7 వృషభాలుగా వచ్చేసి ఇక్కడ ఈ మహారాజు దగ్గర ఉంటారు. శాప పర్యవసానం కూడా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్పర్శ తగిలి వాటి యొక్క శాపం అనేటువంటిది తగ్గుతుంది, శక్తి తగ్గుతుంది. తర్వాత 14 సంవత్సరాల తర్వాత వీళ్ళ ఆయుర్దాయం పూర్తయిపోయి మళ్ళీ వాళ్ళ స్థానానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లాంటి అగత్యంతో వీళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే ఇట్లాంటి ఈ 7 వృషభములు ఉన్నాయి ఈ మహారాజు దగ్గర. కాబట్టి ఈ వీర్య శుల్కం పెట్టారనేటువంటి వార్త శ్రీకృష్ణ ప్రభువు విన్నాడు. తాం శ్రుత్వా వృషభిల్
వృషజిల్లభ్యాం భగవాన్ సాత్వతాం పతి జగామ కౌసల్యపురం సైన్యేన మహతా సైన్యేన వృత. శ్రీకృష్ణ ప్రభు తన యాదవ ప్రముఖులతో ఈ కౌసల్యపురానికి వెళ్ళాట, కోసల దేశాన్ని. ఆ కౌసల్యపురము, కైకేయీపురము, కేకయ రాజ్యము, మిథిలా నగరము, ఇవన్నీ అయోధ్యలో ఉన్నటువంటి మనం రామాయణంలో విన్నటువంటి అట్లాంటి కౌసల్యపురానికి శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళాడు. ఎందుకనంటే వృషజిల్ లభ్యాం, వృషజిత్ లభ్యాం, 3 పదాలు ఉన్నాయి. అంటే ఎడ్లని ఓడించిన తర్వాత లభించదగినటువంటి స్త్రీ ఈవిడ అని అర్థం. ఈ ఎడ్లని ఓడిస్తే లభింపదగినటువంటి, లభ్యాం పొందదగినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో అటువంటి రాకుమార్తెని పొందటం కోసం అని చెప్పి ఈ వార్తంతా కూడా తాం శ్రుత్వ, ఆ వీర్య శుల్కం గురించి విన్నటువంటి ప్రభువు భగవాన్ సాత్వతాంపతి. సాత్వతాంపతి అనేటువంటి పదం ఉంది చూసారా? సాత్వతాంపతి అనేటువంటి ఇది అద్భుతమైనటువంటి పదం. ఒక రకంగా సత్వరజస్తమో గుణాలని 3 గుణాలు ఉంటే ఆ 3 గుణాలలో సాత్విక భావాలు కలిగినటువంటి వాళ్ళకి ఈయన అధిదేవత. సాత్వతాంపతి ఇది ఒక అన్వయం. యాదవ కులంలో సాత్వతి అనేటువంటి పదం మనం ప్రాచుర్యం పొందినటువంటి పదం కాబట్టి సాత్వికమైనటువంటి భావాలు, మనోభావాలు, ఉన్నతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, పరమాత్మని నిరంతరం ధ్యానించేటువంటి సాత్వికమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల నిరంతరము అండగా ఉండేటువంటి ప్రభువుని సాత్వతాంపతి అని చెప్పంట. అట్లాంటి భగవంతుడు ఎందుకు నీ పదం పెట్టాడు అంటే, ఇప్పుడు చెప్పబోయేటువంటి సత్యాదేవి కూడా అలా పరమాత్మని వివాహం చేసుకోవాలని రీతితో ఉన్నది. పైన చెప్పినటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి రాజాదిదేవి యొక్క కుమార్తె మిత్రవింద కూడా అంతే, పరమాత్మనే వరంగా పతిగా పొందాలని ఆశిస్తూ ఉన్నది. అట్లాంటి మిత్రవిందని కాస్త తీసుకెళ్లి దుర్యోధనుని వివాహం చేయాలనుకున్నారు. దుర్యోధనుడు అప్పుడు స్వయంవరంలో కూడా దుర్యోధనుడు వచ్చి కూర్చున్నాడు, ఒక పక్కన కృష్ణుడు వచ్చి కూర్చున్నాడు. దుర్యోధనుడి మెడలో వీళ్ళు బలవంతంగా వేయించబోతుంటే కృష్ణుడు వచ్చాడు, తాను కాస్త అపహరించుకుని తీసుకువెళ్ళిపోయాడు, మిత్రవిందని వివాహం చేసుకున్నాడు. దుర్యోధనుడు అడుగుతాడు, ఏమిటి బాబా నువ్వు ఇలా చేసావు, నేను పెళ్లి చేసుకోవాల్సింది అంటే, ఏమిటి బాబా వావి వరుసలు ఉండక్కర్లేదా, చెల్లెలు వరుస అవుతుంది, నువ్వు ఇట్లా చేసుకుంటావంటే, సరే ఇంకేం చేస్తాం కానీ అని చెప్పి దుర్యోధనుడు కాస్త వెళ్ళిపోతాడు. అలా మిత్రవింద కూడా కృష్ణ పరమాత్మని మనసారా స్మరిస్తే అటువంటి భక్తులని వెన్నంటి ఉండి కాపాడేటువంటి తత్వం భగవంతుడికి ఉంటుంది. కాబట్టి అట్లాగే సత్య కూడా ఇక్కడ నతాం శేఖరు నృపావో రుమజిత్వా సప్తగో వృషాన్, ఆ 7 వృషభాలని ఏ రాజు ఓడించలేకపోతే అది విని సాత్వతాంపతి శ్రీకృష్ణ ప్రభు తన వాళ్ళతో పాటుగా కౌసల్యపురానికి వెళ్ళి ఇక ఆ 7 వృషభాలని ఓడించేటువంటి పనిలో ఉన్నాడు. స్వామి వెళ్ళగానే కోసలాధిపతి చక్కగా స్వాగత సత్కారాలు జరిపాడు. స కోసలపతి ప్రీత ప్రత్యుత్థానాసనాదిభిః అర్హేణాపి గురునా పూజయన్ ప్రతినందిత. ఈ కోసలాధిపతి అయినటువంటి నగ్నజిత్ శ్రీకృష్ణ పరమాత్ముని యందు అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు, అదొక అదృష్టం. కాబట్టి వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల ప్రీతితో ప్రీత మనస్కుడై ప్రత్యుత్థాన ఆసనాదిభిః, ప్రత్యుత్థానం అంటే సింహాసనం నుండి లేచి ఎదురు వెళ్ళి వస్తున్నటువంటి ఆ ప్రభువుని స్వాగత సత్కారాలతో తీసుకువచ్చి ఆసనము మొదలైనటువంటి అర్ఘ్యపాద్యాదులన్నీ సమర్పించి అర్హేణాపి గురునా పూజయన్, అర్హత తగ్గట్టుగా ఆ పెద్దాయన్ని ఆ ప్రభువుని సంతోషపెట్టి అనేక పూజా విధానాలతో అర్చించాడు కోసలాధిపతి అయినటువంటి నగ్నజిత్. అటువంటి సందర్భంలో తాను ఎవరినైతే పతిగా వరించిందో ఆ స్వామి కోసలపురానికి చేరుకున్నాడనేటువంటి వార్త వినేటప్పటికీ లోపల సత్య అంటే నాగ్నజిత్తు పరమానంద భరితురాలైపోయింది. అక్కడ 2 శ్లోకాలు వర్ణిస్తున్నాడు, ఆవిడ యొక్క మనోగతాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. వరం విలోక్యాభిమతం సమాగతం నరేంద్ర కన్యా చకమే రమాపతిం భూయాదయం మే పతిరాశిషోమలా
కరోతు సత్యా యది మే ధృతో వ్రతైః. యది మే వ్రతః, నేను చేసినటువంటి నియమాలు, వ్రతలు, పూజలు ఇవన్నీ కూడా సత్య, నిజమే అయితే గనక, నిష్ఠగా ఆచరించినట్లయితే గనక ఈ పరమ పురుషుణ్ణి నాకు, ఆ వ్రతాలు, ఆ పూజలు, ఆ దేవతలు వాళ్ళందరూ కూడా నాకు భర్తగా ఇచ్చుదురుగాక. భూయాదయం మే పతి, అయం మే పతి, ఈ మహాపురుషుణ్ణి నాకు భర్తగా ఆశీర్వదించుదురుగాక. కరోతు సత్యా యది మే ధృతో వ్రతైః అంటూ ఆ నాగ్నచితి మనసులో స్మరించుకుంటూ ఉంది అక్కడ. ఎందుకంటే ఎప్పటి నుంచో శ్రీకృష్ణుణ్ణి పతిగా ఆరాధిస్తూ ఉన్నటువంటి, అభిలషిస్తూ ఉన్నటువంటి ఆమె అట్లా వరం విలోక్యాభిమతం సమాగతం. సమాగతం అంటే వచ్చినటువంటి, ఎక్కడో ద్వారక నుంచి తన నగరానికి వచ్చి ఈ విధంగా నరేంద్ర కన్యా చకమే రమాపతి. ఎవరు వచ్చారు అంటే శ్రీకృష్ణపతి, రమాపతి అయినటువంటి శ్రీకృష్ణ ప్రభు తన నగరానికి వచ్చేశాడు అనేటువంటి వార్త వినగానే ఇక నా మనసులో ఉన్నటువంటి కోరిక ఆశిషా అమలాహ, నా యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక నిర్మలమైనది అయితే, నేను చేసిన పూజలన్నీ కూడా స్వచ్ఛమైన అయితే గనక, సత్యమైనటువంటి అయితే గనక ఈ పురుషోత్తముడే నాకు పతి అగుగాక. దేవతలందరూ ఈ లక్ష్మీపతిని, ఈ రమాపతిని, ఎవరు రమాపతి, ఈ రమాపతి లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీకృష్ణ ప్రభువుని నాకు భర్తగా అనుగ్రహించుదురుగాక అని చెప్పి మనసులో తలుచుకున్నది. యత్పాద పంకజ రజస్థిరసాభిభర్తి శ్రీరబ్జ స గిరిశః సహ లోకపాలైః లీలాతనూః స్వకృత సేతు పరీత్సయేషః కాలే దదత్స భగవాన్ మమ కేన తుష్యేత్. ఏ పరమాత్ముని యొక్క పాద పంకజ రజః, యత్పాద పంకజ రజః, రజః అంటే ధూళి, పాదపద్మముల యొక్క రజస్సు, ఏ పరమాత్ముడి యొక్క పాదపద్మముల యొక్క రజస్సు అనేటువంటిది దేవాది దేవతలు కూడా శిరసాభిభర్తి, శిరస్సును ధరిస్తూ ఉంటారు. బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు, పరమేశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళు ఏ పరమాత్ముని యొక్క పాదపద్మాల యొక్క ధూళిని, రజస్సుని శిరస్సును ధరిస్తూ ఉంటారు. శ్రీరబ్జజః, శ్రీ అబ్జ జహ, జహ అంటే జన్మించుట అన్నట్టు, జన్మించుట. శ్రీ అబ్జజః, లక్ష్మీదేవికి నివాసమైనటువంటి ఆ స్వామి యొక్క పాద పద్మాల రజస్సుని అలా శిరస్సును ధరిస్తారే. స గిరిశః సహ లోకపాలైః, శ్రీరబ్జ అంటే విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తి యందు జన్మించినటువంటి వాడెవరు? బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మ, మహేశ్వరుడు మొదలైనటువంటి ఇంద్రాది లోకపాలకులతో పాటుగా అందరూ ఏ పరమాత్మ యొక్క పాదధూళినైతే శిరస్సును ధరిస్తారో అటువంటి పరమాత్మ. లీలాతనూ, అంతేకాకుండా ఆయన అనేకమైనటువంటి తనువులని, అవతారాలని ధరిస్తూ ఉంటాడు. దేనికోసం ధరిస్తాడంటే లీలా, అది ఆయన ఆట. ఒక్కొక్క అవతారంలోనూ ఒక్కొక్క దైవ కార్యాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్తాడు. మరి ఈ కృష్ణావతారంలో, కృష్ణావతారం ఎత్తడానికి అవసరమైనటువంటి స్వామి కార్యం ఏమిటి అంటే భూభారాన్ని తగ్గించడం. కాబట్టి భూభారం తగ్గించడానికి, సత్పురుషులని, యజ్ఞ పురుషులని రక్షించడం కోసం, దుష్ట సంహారం కోసం అని చెప్పేసి ఆయన ఏ ఏ స్వరూపాలు, ఏ ఏ అవతారాలు అయితే ఎత్తుతూ ఉంటాడో, లీలాతను స్వకృత సేతు పరీత్సయేషః, అవన్నీ కూడా కాలే దదత్స భగవాన్ మమ కేన తుష్యేత్. అనేకమైనటువంటి ఆ స్వామి అవతారాలు ఎన్నో దాలుస్తూ ఉంటాడు కదా. కాబట్టి నేను చేసినటువంటి ఈ పుణ్య ఫలితాలు మొదలైనటువంటి వ్రతాలు ఇవన్నిటికీ ప్రసన్నుడైతే గనక ఆ భగవంతుడు నన్ను అనుగ్రహించుగాక, నన్ను చేపడతాడు కదా అనేటువంటిది ఆవిడ. కాలే దదత్స భగవాన్ మమ కేన తుష్యేత్. మమ కేన తుష్యేత్ అంటే నేను చేసినటువంటి ఏ నోములకి ఆయన సంతోషపడి నన్ను చేపడతాడో కదా. ఎన్నో చేశారు నోములు, ఎన్నో పుణ్యఫలాలు ఆచరించాను, వాటన్నిటిలో కొన్నెన్నా కనీసం ఆయన సంతృప్తి చెందితే నేను ఆయనకి భార్యనయ్యేటువంటి అవకాశం వస్తుంది కదా అని చెప్పి సంతోషంగా ప్రభువు యొక్క సాంగత్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నది నాగ్నజి. అర్చితం పునరిత్యాహ నారాయణ జగత్పతే
ఆత్మానందేన పూర్ణస్య కరవాణికి మల్పక అన్నాడు అక్కడ. మహారాజు అయినటువంటి నగ్నజిత్తు చక్కగా కృష్ణ పరమాత్ముని అర్చించి పునరిత్యాహ నారాయణ జగత్పతే, హే నారాయణ, ఓ జగత్పతే, విశ్వానికంతటికీ ప్రభు అయినటువంటి వాడు అని సంబోధిస్తూ ఈ విధంగా అంటున్నాడు. ఆత్మానందేన పూర్ణస్య, సమస్తమైనటువంటి హృదయాంతరాలలో నీకు నువ్వే ఆత్మానంద పరిపూర్ణుడమైనటువంటి నీకు అల్పక కిం కరవాణి, అల్పులమైనటువంటి మేము నీ ముందు మేమేమి ఎంత నాయన, కాబట్టి అత్యల్పులమైనటువంటి వాళ్ళం, అభాగ్యులమైనటువంటి మేము నీకేం చేయగలం, ఏమి ఇవ్వగలం అని చెప్పంటే అప్పుడు శ్రీకృష్ణ ప్రభు ఆయన వచ్చినటువంటి విశేషం చెప్తున్నాడు. శ్రీ సుఖవువాచ, సుఖయోగింద్రుల వారు ఆ విషయాన్ని వర్ణిస్తూ, తమాహ భగవాన్ పృష్ట కృతాసన పరిగ్రహ మేఘ గంభీరయా వాచ సస్మితం కురునందన. భగవానుడు శ్రీకృష్ణ ప్రభు హృష్ట, పృష్ట, తృష్ట మొదలైనటువంటి పదాలన్నీ ఒకే పదాలు. తుష్ట అంటే సంతోషం, పృష్ట అంటే హృదయము నుండి వచ్చినటువంటి ఆనందంతో, సంతోషంతో చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అంటే హృదయాంతరాలలో ఉన్నటువంటి ఆనందాన్ని వెలుగుచ్చేటప్పుడు ఎటువంటి మాటలైతే వస్తాయో వాటికి పృష్ట అని పెట్టాలి. కవులు వాడేటప్పుడు చాలా సమయ సందర్భాన్ని బట్టి వాడాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ అంత ఆనందంగా ఉన్నాడు వాళ్ళ యొక్క సపర్యలకి, తాను వచ్చినటువంటి కార్యాన్ని.